దేవుడు ఈ రీతిగా మనల్ని సజీవ లెక్కలో కాపాడి వారం నుంచి ఈ వారం వరకు మనల్ని అందరినీ సజీవ లెక్కల్లో కాపాడి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇచ్చి ఒక ఉన్నత స్థానాన్ని మనకు దయచేసి ఆయన ఘనతను చాటడానికి, ఆయన మహిమను వివరించడానికి మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని పరలోక రాజ్యంలో చేస్తున్నటువంటి దూతలు, స్తోత్రగానాలతో చేస్తున్నటువంటి ఆ దూతలు యొక్క గొప్ప భాగ్యాన్ని మనకు కూడా అందించి, దూతలకు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప పరిచర్యను మనం చేయడానికి, మనం బలపడడానికి, మనం ఉత్తేజించబడడానికి ఆయన విశ్రాంతి దినాన్ని ఏర్పరచుకొని ఒక గొప్ప ప్రతిష్టత కలిగినటువంటి ఈ విశ్రాంతిని మనం ఆచరిస్తున్నాం అంటే ఆయనకి ఎంతగానో విధేయత కలిగి ఉండాలి. దీనికి కారకురాలు ఎప్పటి నుంచి చాలా కష్టపడి చిన్ననాటి నుంచి అన్ని బాధలు పడుతూ వస్తూ ఉన్నటువంటి కుమారి చిన్నమ్మ గురించి కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆమె ఎంతగానో కష్టపడింది కనుకే ఈరోజు మనం ఇంతగా ఆశీర్వదించబడుతున్నాం. ఆమె యొక్క నిరీక్షణ, ఆమె యొక్క తలంపు ఏ విధంగా ఉంది, అనేక మందిని రక్షించాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించాలి అనే తపన ఎలా ఉంది అనేటటువంటి విధానం ఒకవైపు, సరోజిని యొక్క స్నేహపూర్వకమైనటువంటి ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప సహకరింపు ఉండడం అనేది గమనించదగ్గ విషయం. అయితే చిన్ననాటి కాలం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది. ఎప్పుడు గోళ్ళ మీద చక్కగా వాక్యాలు రాస్తూ ఉండేది. మా సుబ్బారెడ్డి గూడెం తాతయ్య అయితే ఎప్పుడూ పిలిపించుకొని రావిసుకుంటూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం పస్కా పండుగ వస్తుందంటే శనివారం గురించి చెప్పడం కానీ, రక్షణ పొందుకున్న వారికి తన యొక్క అనుభవాలు చెప్పడం కానీ నేను చాలాసార్లు గమనించాను. అయితే చిన్నమ్మ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు ఒక పంజాబీ డ్రెస్ కుడితే 200 వచ్చాయి. కనీసం ఒక 3-4 కుట్టుకుంటే దాదాపుగా దగ్గరలో 800, 900, 1000 రూపాయల దాకా వచ్చాయి. అయితే అక్కడితో ఆమె ఆగలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటాం. అయితే ఇంత ఆశీర్వాదాన్ని మనం చవి చూసేవాళ్ళం కాదు. అటువైపు నుంచి కూడా వచ్చినటువంటి అటువంటి సంపాదన కూడా దేవుని కొరకు, దేవుని కార్యం కొరకు ఇటువైపు పెట్టడం జరిగింది. ఏమీ లేనప్పుడే, ఎవరు ఏమీ లేదనుకున్న స్థితిలో ఉండంగానే మామయ్యకి, అంటే విజయ్ మామయ్యకి ఒక 50,000 ఇచ్చి బండి కొనుక్కోమని చెప్పడం, సేవ కొరకు ఉపయోగించడం ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. అయితే తన జనులు అంటే మనం ఎక్కువ మంది సంబంధాలు కలిగి ఉండొచ్చు, సంబంధం లేని వారు కూడా ఇక్కడ ఉండొచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే, తన జనులు రక్షించబడాలి, ఎవరూ నశించిపోకూడదు అనేటటువంటి ఒక తలంపు, ఒక బలమైన పట్టుదల కలిగి ఆమె ఎప్పుడూ శ్రమిస్తూ ఉండేది. కాబట్టి నేను ఎస్తేరుతో పోలుస్తున్నాను. ఎస్తేరుతో పోల్చి వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, అహష్వేరోషు యొక్క జీవిత భాగస్వామి అంటే దేవుని యొక్క జీవిత భాగస్వామిగా మనము కుమారి చిన్నమ్మ చెప్పొచ్చు. ఎందుకంటే తనకు పెళ్లి కాలేదు, దేవుని కొరకు సమర్పించుకుంది. అయితే దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఆమె యందు కనికరపడి తను ఏర్పరచుకొని నడిపించిన విధానం, అలాగే సరోజిని అక్క ఇద్దరూ కలిసి ఎటువంటి వివాహం చేసుకోకుండా దేవునికి అంకితమై ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అనేక మంది నడవాలి, అనేక మంది యువకులు మారు మనసు పొందాలి అనేటటువంటి తాపత్రయం. మొన్నే ఒక వీడియో చూశాను. 20 మంది దాకా, 20-30 మంది దాకా సేవ చేయడానికి, అంటే సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళారు. వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ అదంతా కల్పించడం అనేది ఒక మాటలో చెప్పాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక 4 వచ్చి ఇంట్లో కూర్చున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అంటే కనీసం ఒక 50 రూపాయలైనా అవసరమే. అటువంటి స్థితిలో తను దేవుణ్ణి ఎక్కువగా అడిగేది. మేము ఎవరమైనా అడిగినప్పుడు, మేము ఏదైనా చేసినప్పుడు దేవుణ్ణి అడగండి, దేవుడిస్తే గొప్పగా ఇస్తాడు, మనమైతే ఏమి ఇస్తాం అని చెప్తూ ఉండేది. అయితే ఆమె యొక్క సమర్పణ మనం కూడా కలిగి ఉండాలి, ఆమె యొక్క నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, అహష్వేరోషు అంతఃపురంలో జరిగిన
క్లిష్టమైన సంఘటనలందు దేవుని కొరకే నిలబడిన స్త్రీ. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ ఎస్తేరు బలంగా నిలబడిందండి. అటువంటి ఒక గొప్ప మన్నిక కలిగినటువంటి వ్యక్తిగా మనము పరిగణించాలి. ఎస్తేరు 2:7. హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చదవండి. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండేను. చాలండి. అందమైన రూపము, సుందరమైనటువంటి ముఖము, ఇవన్నీ ఎలా వస్తాయండి? హదస్స అంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినప్పుడు తన పినతండ్రి అయినటువంటి మొర్దకై ఆమెను పెంచుకోవడానికి అంగీకరించాడు. అయితే అదేవిధంగా నన్ను పెంచుకోవచ్చు. మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమెను చేరదీసినప్పుడు ఆమె కూడా ఒప్పుకుంది, నువ్వు నన్ను పెంచుకోవచ్చు, నువ్వు కూడా నన్ను చక్కగా చూడవచ్చు, దేవుని కార్యాన్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను, నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఒంటరి దాన్ని, నన్ను కూతురుగా స్వీకరిస్తానన్నావు, సరే నన్ను కూడా కూతురుగా స్వీకరించు. అంటే ఆమె అందం ఏమై ఉంది? ఆమె యొక్క అందాన్ని బట్టి కాకుండా వినయాన్ని బట్టి కూడా ఆమె తన జీవితంలో మొదటడుగు వేసింది. వినయం, దేవుని యందు విశ్వాసం కలిగి తాను తెలియపరిచినటువంటి కొన్ని కార్యాలు, ఆమె చేసినటువంటి కొన్ని క్రియలు మనకందరికీ సుపరిచితమే. ఆ రీతిగా మనం గమనించాల్సిన విషయం, ఆమె ఎంతో సుందరవతి, ఎంతో అందమైన వ్యక్తిగా చిత్రీకరించడమే. యోబు 42:15. యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. అంత సౌందర్యం ఎక్కడ కనిపించలేదంటండి. చక్కని సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మాట వినడం ద్వారానే వస్తుంది. తల్లిదండ్రులు అంటే చనిపోయినటువంటి మన సత్యవతి మామగారు అంటే తల్లిగారు, మా అమ్మమ్మ ఎంతో దేవునికి ప్రార్థన చేయబట్టి, ఎంతో దేవుని వేడుకోబట్టి ఆమె యొక్క ప్రార్థనలే మమ్మల్ని సజీవుల లెక్కల్లో కాపాడాయి. ఆమె ప్రార్థనలే ఈరోజు మనం ఈ చర్చిలో కూర్చొని ఒక గొప్పగా దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం అంటే ఆమె యొక్క తలాంతు, ఆమె వాడబట్టి ఈరోజు ఇంతగా మందిరం అభివృద్ధి చెందడం. కానీ ఈ మారుమూల ప్రాంతంలో ఎవరు రావాలన్నా ముందుగా భయపడేవాళ్ళమండి మేమైతే. కానీ ధైర్యంగా బైక్లు వేసుకొచ్చి ఎంతో చక్కని సువార్త చేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఆమె యొక్క క్రియలు కానీ ఆమె యొక్క పనులు కానీ ఎప్పుడు ఎవరికి ఇబ్బందిని కలిగించలేదు, ఎవరిని కించపరచలేదు కూడా. అయితే ఇంకొక మనము గమనించాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం ఎస్తేరు 4:16. నీవు పోయి శోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదను. చాలండి. నేను నశించినా నశించదను. నేను చనిపోయినా చనిపోతాను. ఎందుకంటే రాజసముఖంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క రాజదన్నం ఎప్పుడైతే చూపిస్తాడో, అహష్వేరోషు చూపిస్తాడో దాన్ని ముట్టుకోవాలి. లేకపోతే ఆయన పిలవకుండా వెళ్తే ఆమెను చంపేస్తారు. నేను నశించిపోయినా నశించిపోతాను. ఎందుకండి ఈ మాట ఎందుకండి అలా అంది? తన జీవితం మీదకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఏంటి? తను ఒక రాణి కదా, తను ఒక గొప్ప కార్యాన్ని చేయాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని మహిమ తెచ్చుకోవడానికే ప్రతి కార్యాన్ని చేస్తాడండి. ఆమెను ఇష్టపడడానికి, అహష్వేరోషు ఇష్టపడడానికి దేవుడే ఒక కార్యం చేశాడని మనం గ్రహించాలి. ఏదైనా మేలుకరమైనది ఏదైనా జరిగింది అని అంటే అది మన మేలు కొరకే జరిగిందని చెప్పి తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలండి.
పరిపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. మొర్దెకై యందు ఎటువంటి ఆశ కలిగి ఉందండి ఎస్తేరు? ఎస్తేరు ఎటువంటి ఆశ కలిగి ఉంది? పరిపూర్ణంగా తను చెప్పిన మాటకు విధేయత చూపించి తను నడుచుకున్నటువంటి విధానమే రాజుకు నచ్చేలా చేసింది. అదేవిధంగా ఎస్తేరు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం. నేను నశించిపోతాను, కానీ శోషాను కోటలో నేను నశించిపోతాను కానీ సమాజం అంతయు కూర్చిందంటండి. ఉపవాసం ఉండాలని చెప్పి సమకూర్చిందంట. ఎందుకు ఉంచింది? హామాను వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు, యూదులందరినీ చంపేయాలని. అనవసరంగా ఒక తెగను ఎందుకు చంపాలండి? ఒక మనిషిని ఎందుకు చంపుతాం మనం? గర్వం. అటువంటి చంపాలి అనేటటువంటి ఒక ఉద్దేశం రావడం అంటే గర్వం. ఎంతో గర్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ హామాను యూదులందరినీ చంపేస్తాను. ఎందుకు చంపుతాను యూదులందరినీ? మొర్దెకై ఒక్కడు మోకరించి నమస్కరించలేదు, కానీ మొత్తం అటువంటి ఆ జాతిని చంపేయాలని, నాకు నమస్కరించకూడదనే ఒక ఆజ్ఞ ఉందా? నేనెందుకు భరిస్తాను ఆ మాట? నేనెందుకు వింటాను? నేనేమన్నా చేతగాని వాడినా? నేనంటే పెద్ద ప్రధానమంత్రిని, నన్నెవడు అంటాడండి? నన్నేం మాట్లాడతాడు? నేను చేసిందే శాసనం, నేను చెప్పిందే వేదవాక్కు. అలా అన్నాడు. అహష్వేరోషుకి ఒక పత్రం ఇచ్చాడు, అది పాస్ అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. వాళ్ళందరినీ, అయ్యా మన రాజ్యంలో ఒక తెగవారు ఉన్నారు, వారు మనకి వ్యతిరేకంగా ఉండేవారే, వారి వలన మనకేం ఉపయోగం లేదు, మన వాళ్ళందరినీ చంపేద్దాం అన్నాడు. ఆ వార్తను తీసుకెళ్ళి మొర్దెకై ఎస్తేరుకి చెప్పాడు. అమ్మా, నువ్వు ఒక పని చేయాలి, ఇలాగా ఒక వార్త వచ్చింది, ఈ వార్తను బట్టి మనం ఏం చేయాలి అని అన్నప్పుడు ఎస్తేరు అంటది, నేను రాజసముఖంలోకి వెళ్తే నన్ను చంపేస్తారు, కాబట్టి నా పనికత్తులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇంకొక గొప్ప ఆమె చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. మనకి చేతగానిది ఏది ఉన్నప్పటికీ మనకి జరగాలి అనే ఆశ ఉన్నప్పుడు మనము ఒకదాని మీద ఆధారపడి జీవించాలి, ఒకదాని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక గొప్ప ఆధారం ఏంటంటే ఉపవాస ప్రార్థన. తనే కాదు, తన చెలికత్తెలను కూడా ప్రేరేపించిందంట. ఎంత నిష్ణాతులు, ఎంత చాతుర్యం గల వ్యక్తో మనం ఇక్కడ ఎస్తేరుని చూడాలి. ఎస్తేరు ఇంత త్యాగం కలిగినటువంటి వ్యక్తి వేరే వనిత. నేను చేస్తాను, నేను చేయగలను, నేను వెళ్ళగలను రాజసముఖంలోనికి. ఎప్పుడు వెళ్ళగలను? నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడు నన్ను పంపిస్తాడో అప్పుడు నేను తప్పకుండా వెళ్ళగలను అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉంది. హెబ్రీ 11:26. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు, సరిగ్గా చదవండి, హెబ్రీ 11:26. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చాలండి. ఎస్తేరు రాణి ఒక మోషే యొక్క కార్యాన్ని తెలియపరుస్తుంది. అది ఏంటంటే, ఒక గొప్ప బహుమానం నాకు ఇస్తానన్నా నేను ఒప్పుకోను, కానీ దేవుడిచ్చే బహుమానం నాకు కావాలి. నా ప్రజలు నా కొరకు, నా ప్రజలందరూ నా వలన సజీవులుగా ఉండాలి. నేను అదే కోరుకుంటాను, నేను వేరే ఏమీ కోరుకోలేను. నన్ను దేవుడే ఇక్కడ వరకు పంపించాడు. మొర్దెకై తన మాటల్లో ఒక మాట అంటాడండి, నీవు నశించదు కానీ యూదులకు మరొక చోట నుండి రక్షణ వచ్చును. నువ్వు చేయకపోతే మరి ఒక చోట నుంచి నాకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. అయితే మోషే చేసినటువంటి కార్యం ఏంటండి? మీరు మళ్ళీ ఒకసారి చదవండి. అది ఫరో కుమార్తె యొక్క కుమారుడనని. ఫరో యొక్క కుమార్తె అని అంటే ఒక రాజు యొక్క కుమారుడు, ఒక రాజు యొక్క కుమార్తె అంటే చాలా పవర్ఫుల్ అండి. చాలా ఆశ ఏదైతే ఉందో అది తీర్చబడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తుల్లో మోషే ఉన్నప్పుడు మోషే తను దేవుణ్ణి పక్కన పెట్టలేదండి.
అలాగే ఎస్తేరు కూడా తను ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ తను దేవుణ్ణి పక్కన పెట్టలేదు, అలాగే తన జనులను పక్కన పెట్టలేదు, తను పెంచిన పినతండ్రిని పక్కన పెట్టలేదు. మాట వింది కాబట్టి గొప్ప కార్యాన్ని చవి చూడగలిగింది, ఎంతో గొప్ప కార్యాన్ని చవి చూడగలిగింది. ఆ గొప్ప కార్యం ఏంటంటే చూద్దాం. తన జీవితంలో ఒక్కొక్క మెట్టును ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. ఎస్తేరు 5 రాజావైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజావైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవి అనియు నా కోరికయు ననెను. చూడండి, హామాను మీరు అహశ్వరోషుని హామాన్ని ఇద్దరు నేను చేసేటటువంటి విందుకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలి అనేటటువంటి ఒక చిన్న మాటకు ఎందుకు ఈమె అంత ఆ నిర్ణయం తీసుకుంది అని అంటే దేవుని యొక్క చిత్తం తన ఎడల ఎంతగానో ఉంది కాబట్టి, విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఏ నిర్ణయం అండి అది? మీరును హామాను నేను చేయింపబో విందుకు రండి. ముందే చెప్పొచ్చు కదా, హామాను ఇలాగా మా ఇశ్రాయేలుని యోధావారిని చంపించేయాలని చెప్పి ఒక పన్నాగం పన్నాడు కాబట్టి ఇతను వీళ్ళందరినీ హతమార్చడానికి, యోధావారిని అందరినీ హతమార్చడానికి ఒక ప్రణాళిక రచించాడు, దాన్ని తిప్పికొట్టండి అంటే రాజుకి చెప్తే రాజు అంగీకరించడా అనే విషయం ఒకసారి ఆలోచించుకొని ఉంటుంది ఎస్తేరు. నేను విందుకు పిలుస్తాను, రాజు సంతోషంగా ఉన్నప్పుడు అడుగుతాను, రాజు ఎప్పుడు ఆయన అంగీకరిస్తాడని ఒక తలంపు ఉంటుందో అప్పుడు నేను ఆయన్ని అడుగుతాను అని ఎస్తేరు తన మనసులో అనుకుంది. కాబట్టి ఒక మాట అడిగింది రాజుని, మీరును హామానును విందుకు రండి, నేను పిలిచే విందుకు రండి, అప్పుడు నా కోరిక ఏంటో మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు నాకు అది చేయొచ్చు. 7:6 ఎస్తేరు 7:6. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాను అనెను. అంతటా హామానును చాలండి, దుష్టుడైన హామాను మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. చూడండి, ఒక ప్రధానమంత్రి మీద ఆరోపణ చేస్తుంది ఎస్తేర్ రాణి. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక ప్రధానమంత్రి మీద అనడానికి? ఎందుకంటే ఆమె ఒక రాణి, ఆమె మాట్లాడవచ్చు, ఆమెకు ఒక అర్హత ఉంది. దేవుడు మనందరికీ ఒక్కొక్క అర్హత ఇచ్చి మనల్ని నిలబెట్టాడు. మనం చేసే తలాంతుల్లో కానీ మన యొక్క క్రియల్లో కానీ ఒక్కొక్క అర్హత మనలో నిక్షిప్తమైంది. ఆ అర్హతలు కలిగినటువంటి మనం తెగింపు కలిగి ఉండాలి. మనం ఒక అర్హత ఎప్పుడు కలిగి ఉంటాం, అది ఏంటంటే సువార్త చెప్పే అర్హత. మనం ఇతరులకి ఎప్పుడు తెగించి చెప్తామండి? ఎప్పుడు సువార్త చాటిస్తాం వాళ్ళకి? మనము ఎప్పుడు మన జనులందరికీ, మనుషులైన ప్రతి ఒక్కరికి, మానవులందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎప్పుడు నిలబడతాం? దేవుణ్ణి అడిగినప్పుడు, తెగించినప్పుడు. ఒక కార్యాన్ని దేవుడు ఆమె పట్ల జరిగించాడు. ఆ కార్యం ఏంటంటే హామానుని ఉరి తీయించాడు. తన కుమారులను అందరినీ చంపేశాడు, తన ఇంటి వారిని అందరినీ చంపేశాడు. ఎవరో ఒక్కళ్ళు కూడా ఉండకూడదని చెప్పి ఒక రాజాజ్ఞను అహశ్వేరోషు పుట్టించాడు. అటువంటి హృదయం బైబిల్లో సరిగ్గా చూసినట్లయితే హామానుని నీకు అప్పగిస్తున్నానని అంటాడు, కానీ ఎస్తేరు చంపేయమని అందో. కానీ దేవుని కార్యం ఆమె పట్ల ఉంది. చంపేయండి, మొత్తం అందరినీ చంపేయండి, ఏది వద్దు, వాళ్ళకి సంబంధించింది ఏది మీరు మిగల్చొద్దు, చంపేయండి, మొత్తం లేకుండా చేసేయండి. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులను అందరినీ చంపేయాలి అనేటటువంటి ఒక రాజాజ్ఞ పుట్టిందంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చేతకానివాడా?
కాదు కదండి. ఈ లోక పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. అదేవిధంగా తెగింపు కలిగి అదేవిధంగా కుమార్చనం కూడా సుందరమైన స్త్రీ, త్యాగం కలిగిన వీరవనిత, ఈ కోరికను తెలిపినది. ఏ కోరిక? తెగింపు కలిగిన వ్యక్తి. తెగింపు కలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నాం కదండి. అయితే ఈ మందిరం కట్టడానికి ఆ రోజుల్లో పైనుంచి ఫండ్స్ ఏం రాలేదు. ఎవరో తెలియదు, మాకు ఎవరో తెలీదు. అయితే తను కష్టపడినటువంటి కష్టార్జితాన్ని అంతటినీ పెట్టి దయతో గుప్పులు విప్పి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కానుకలను తీసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ప్రజలందరికీ ఎవరైతే నువ్వు నడిపిస్తావో వారిని నడిపించు తండ్రి. ఇక్కడ అంతగా పెద్ద సంఘం ఏమి కూడా ఉండేది కాదు. అయితే ఒక నిరీక్షణ కలిగి పంపిస్తాడు దేవుడు, అందరినీ పంపిస్తాడు, ఇక్కడ మందిరం ఏర్పడుద్ది అని చెప్పి ఒక నిరీక్షణ కలిగి నేను వచ్చినప్పుడు ఒక లారీలో వచ్చానండి ఇటువైపుకి ఇక్కడికి. అప్పుడు చిప్స్ ఒక లోడ్ వేసుకొని వచ్చారు. అప్పుడు నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి ఇదంతా చూసి నాకు నేను ఆశ్చర్యపోయాను. ఆ జిలిగిమిల్లి 1000 రెట్లు బెటరు, ఇక్కడ ఏంటి కేకారణ్యంలా ఉంది. అప్పటికి ఇంత క్లియర్గా ఏమీ లేదు. మొత్తం చెట్లు చేమలో మొత్తం అంతా అడవిలా ఉండేది. ఒక మాలుమూర గ్రామం కాబట్టి ఏం ఉండేవి కావు ఇక్కడ కూడా. నేను వచ్చిన ఒక 2-3 గంటలకే తర్వాత నా నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, చిన్నమ్మ సరే చిన్నమ్మ, ఈ లారీతో పాటు నేను వెనక్కి వెళ్ళిపోతాను చిన్నమ్మ, నేను జాగ్రత్తగా వెళ్తాను, వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాము, అక్కడ మాట్లాడతాను, విషయం దేని గురించి అయినా నేను అక్కడ మాట్లాడతానని అన్నా. అయితే దేవుడు చూపించినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఆమె ఎడల జరిగించి ఒక గొప్ప తెగింపును కలిగి ఒక మందిరాన్ని నిర్మించి, ఈ మందిరాన్ని నిర్మించిన ఈ బడ్జెట్కే నిజంగా సొంతిల్లు కట్టుకోవచ్చండి. సొంతిల్లు ముందు కట్టుకొని తర్వాత మందిరాన్ని నిర్మించిన అనేక మంది పాస్టర్లు ఉన్నారు. కానీ ఒక సొంత చర్చిని నిర్మించుకొని దాన్ని ఆధారం చేసుకొని చక్కని ఇల్లు. ఇది నేను ఒక మాట అంటాను ఇప్పుడు చిన్నమ్మతో, సొలొమోను దేవాలయం చిన్నమ్మ, మీ దేవాలయం చక్కనిది అని చెప్పి అంటూ ఉంటాను. నిజంగా దేశభక్తి కలిగినటువంటి ఒక మంచి దైవజనరాలు. ఎస్తేరు 10:1. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించిన. హల్లెలూయా. నిజంగా ఈ సేవా పరిచర్యకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, కష్టార్జితం కావచ్చు, తాను ఏర్పరచుకున్నటువంటి దేవుని యందు విశ్వాసం కావచ్చు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఉన్నత స్థానానికి చేరాలని ఒక నిరీక్షణ కలిగి ఉంది. అయితే ఇంకొకరిని మనం మర్చిపోకూడదు. ఎవరంటే సరోజిని అక్క కూడా దేవుని చే ఏ విధంగా ఆశీర్వదించబడిందో 1-2 మాటలు చెప్తాను. 13 యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి. చూడండి, ఇక్కడ సరోజిని అక్కని నేను ఎలా పోలుస్తున్నానంటే, మొర్దెకై ఎలా పోలుస్తున్నాను. మొర్దెకై తను కష్టపడిన కష్టం ఎక్కడికి పోలేదు, తన యొక్క నిరీక్షణ చెక్కు చెదరలేదు. ఒక ప్రధానమంత్రిగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఏ పని జరగాలన్నా చక్కగా సహకరిస్తూ ఒక మంచి సలహాదారుడిగా ఉండి మొదటి నుంచి కలిసి పనిచేసి ఒక స్థాయికి అంటూ వచ్చేంత వరకు దేవుడు నడిపించిన విధానం ఏంటంటే, ప్రధానమంత్రిగా దేవుడు మొర్దెకైని చేసినట్లుగా చేశాడు. అక్కడి నుంచి చదవండి. వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యోధులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను.
చూడండి, ఇక్కడ మొర్దెకై యొక్క లక్షణం మరొకటి మనకు కనిపిస్తుంది. ఏంటంటే మొర్దెకై రాజైన అహష్వేరోషు తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన వారు అంటే ఒకవైపు కుమార్చెనకు ఉన్నటువంటి కుటుంబీకులు కావచ్చు, ఒకవైపు సరోజిని యొక్క ఉన్నటువంటి కుటుంబీకులు కావచ్చు, ఒకరికొకరు సహకరించుకుంటూ తన వారందరితో సమాధానంగా మాట్లాడేది. ఎప్పుడు వ్యతిరేకతలు చూపించడం కానీ, ఎప్పుడు కించపరచడం కానీ ఎక్కువగా చేసేది కాదు. చక్కగా అందరితోటి మాట్లాడడం, ప్రేమగా ఉండడం, ఇటువంటి కీర్తిని దేవుడు సరోజినీకి ఇచ్చాడు. యూదులలో గొప్పవాడునై అందరిలో ఇక్కడ ఉన్న వారందరిలో చక్కని పరిచర్య చేసేది ఎవరంటే సరోజిని అక్క. చక్కని పరిచర్య చేసి కుమార్చెనమ్మకి ఒక ఆదరణగా ఉండడం అనేది మనం గమనించాలి. చూడండి 10:2, ఎస్తేరు 10:2, మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత గూర్చి మాదీయుల యొక్క పార్సీయుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. సరోజిని చేసినటువంటి ప్రతి ఒక్క పని ఎక్కడ లిఖితమవుద్దండి? పరలోక రాజ్య గ్రంథంలో లిఖితమవుద్ది. ఎవరెవరైతే దేవుని సేవ చేశారో, ఇక్కడ సేవ పరిచర్య చేస్తున్నారో, ఎవరెవరైతే నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూస్తున్నారో, ఈ సంఘానికి వచ్చి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారో, వారందరికీ నేను చెప్పే ఒక్క మాట ఏంటంటే, మీ అందరూ చేసినటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క పేరు, ప్రతి ఒక్క తలాంతు, ప్రతి ఒక్క దీవెనకరమైన పని, ప్రతి ఒక్క శ్రేష్టమైన అర్పణ, అవన్నీ పరలోక రాజ్య గ్రంథంలో లిఖితమయ్యాయి. హల్లెలూయా. మనం ఇక్కడ డబ్బు సమకూర్చుకోవడం కాదు, కానీ పరలోకంలో మన డబ్బుని సమకూర్చుకుంటున్నాం. అది ఒకటి గమనించాలి. ఈ ఇద్దరు దేవునికి ఎంతో ఇష్టలుగా ఉండబట్టి వాళ్ళని చూచి అనేక మంది దేవుని సేవకులుగా, అంటే నేనే ఒక మాదిరికరంగా కుమార్చన చేస్తుంది, విజయమామ చేస్తున్నారు, సేవ నేను కూడా చేయాలి, ఆయన ఏర్పరచుకున్నాడని ఎక్కువగా నాకు కొన్ని వాక్యాలు చెప్పడం ఎంతగానో నచ్చింది. నేను చక్కగా వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేశాను. అయితే కుమార్చనమ్మలాగా నేను కూడా ఒక చక్కని సేవ చేయాలని మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడ, సర్వోన్నత, మహోన్నత, ఉన్నత, సర్వాధిపతి, సర్వాధికారి, సృష్టికర్త ప్రభా, ఇస్తేరిని ఏ విధంగా అయితే ఆశీర్వదించావో, ఎటువంటి ప్రభా యేసయ్య మంచి తెగింపు కలిగినటువంటి స్త్రీగా, ప్రభా యేసయ్య ఉన్నతమైనటువంటి కార్యాలు కలిగినటువంటి స్త్రీగా, ప్రభా యేస మృదు స్వభావిగా ఉన్నటువంటి ప్రభా ఇస్తేని మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అదేవిధంగా మొర్దెకైని కూడా దీవించారు. ప్రభా ఇట్టి రీతిగా మేమందరము ఆలోచించినటువంటి ప్రతి ఒక్క ఆలోచన ప్రభా యేసయ్య నీ నామ మహిమకై, ప్రభా నీ నామ ఘనతకై, ప్రభా మీరు నిలవబెట్టినటువంటి గొప్ప మందిరాన్ని బట్టి, ప్రభా ఇక్కడ కూడి ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రభా నీకే అర్పిస్తున్నాను తండ్రి. ప్రభా అద్భుతాన్ని చేయండి, ఆశ్చర్యకార్యాన్ని చేయండి, ప్రతి ఒక్కరి హృదయాల్లో మేలుతో నింపండి. ప్రభా ప్రతి ఒక్కరి ఏళ్ళ గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ప్రభా నీ కొరకు ప్రభా పరిచర్య చేసేవారిగా, ప్రభా సిగ్గు బిడియాన్ని విడిచి ప్రభా నీ యొక్క తలాంతుల్ని ప్రభా నిలుపుకునేవారిగా ఉండగలిగినట్లు మీరే సహాయం చేయమని, ఒక గొప్ప కార్యాన్ని మా జీవితం పట్ల జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.